నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వంటి కాల్పనిక పాత్రల కన్నా హనుమంతుడు, అర్జునుడు వంటి మన పురాణ పురుషులే గొప్పవారని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అవతార్ సినిమా కంటే మన మహాభారతం, రామాయణం చాలా గొప్పవని పిల్లలకు చెప్పాలని పిలుపునిచ్చారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ప్రారంభ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందని, సూపర్ పవర్ గా అవతరించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వేల ఏళ్ల క్రితమే హరప్పా నాగరికత ద్వారా అర్బన్ ప్లానింగ్ ను ప్రపంచానికి పరిచయం చేశామని, యోగా, ఆయుర్వేదం వంటి శాస్త్రాలను అందించామని గుర్తు చేశారు. తక్షశిల, నలంద వంటి విశ్వవిద్యాలయాలతో పాటు సున్నాను, చదరంగాన్ని కనిపెట్టిన ఘనత మనదేనని తెలిపారు. ఆర్యభట్ట, భాస్కరాచార్య, కౌటిల్యుడు వంటి మహానుభావులు మనకు స్ఫూర్తి అని అన్నారు. 2000 ఏళ్ల క్రితమే ప్రపంచ జీడీపీలో 40% వాటాతో భారత్ నాలెడ్జ్ ఎకానమీలో సూపర్ పవర్ గా ఉండేదని, విదేశీ పాలన కొన్ని విధానాల వలన వెనకపడ్డామని తెలిపారు. Request all of you, this is very inspiring time, and at the same time Indian families are very important. ఈ సమయంలో నేను ఒక విషయం మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర, మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాడని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన పైన ఉంది. మన కృష్ణుని మహిమల గురించి, మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి. రాముడికి మించిన పురుషోత్తముడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అవతార్ సినిమా కంటే మన మహాభారత, రామాయణ గాథలు గొప్పవని మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవే కాకుండా బకాసురుడు, కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎవరు మంచివాళ్ళో, ఎవరు చెడో ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేలాగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 15వ ఫైనాన్స్ కమిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నామని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టామని, ఎంఎస్ఎంఈ కింద పరిశ్రమలు ఏర్పాటుకు సహకారం అందిస్తున్నట్లు తెలియజేశారు. ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఎన్టీఆర్ జిల్లా 3వ స్థానంలో ఉందని, జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ఇవన్నీ చేస్తూ స్థూలంగా చెప్పాలంటే జీడీపీని పెంచేది. అది ప్రధానంగా ఈ పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎంఈ పార్కులు మాకు ఇచ్చిన టార్గెట్స్ కన్నా ఎక్కువ మోతాదులోనే ఉద్యోగ కల్పన చేయగలిగాము 6 నెలల్లో. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు కూడా వచ్చాయి. దాదాపు 8,000 ఉద్యోగాల కల్పన చేయాలని టార్గెట్ పెట్టుకుంటే 5,500 దాకా వాళ్ళ టార్గెట్ రీచ్ కావడం జరిగింది. నియోజకవర్గానికి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అని ఒక లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తే, ఈ జిల్లాకు సంబంధించినంత వరకు 3 గ్రామీణ ప్రాంతాల్లో, 4 గ్రామీణ నియోజకవర్గాల్లో, ప్రతి మండలంలో కూడా ఈ చిన్న పార్కులు ఎక్కడైతే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటున్నాయో వాటి ద్వారా పరిశ్రమలు స్థాపించి చిన్న పార్క్స్ తయారు చేసి, తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి సాగుతున్న వలసలను కూడా, గతంలో సాగుతున్న వలసలను కూడా ఆపే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అయితే కీ ఇండికేటివ్ పర్ఫార్మెన్స్
దీంట్లో KPISలో మనం 3వ స్థానంలో ఉన్నాం. మనం రాజధాని ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి విశాఖపట్నం 1వ స్థానంలో ఉంది, 2వ స్థానంలో కృష్ణా జిల్లా ఉంది. మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ we are in 3rd place. KPIs వేరే GDP పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో 3rd ప్లేస్ లో ఉన్నాం. దీన్ని దివంగత నేత వంగవీటి మోహన రంగ ప్రాంతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా అందరూ ఆరాధించే వ్యక్తి అని మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనిషైన తన తండ్రి 37వ వర్ధంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. భావితరాలు స్ఫూర్తి నింపిన వ్యక్తి వంగవీటి మోహన రంగ అని స్పష్టం చేశారు. వంగవీటి మోహన రంగ 37వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి, బొప్పన భవకుమార్, అక్కల గాంధీ, బొమ్మసాని సుబ్బారావు, బొలిశెట్టి వంశీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచున్నారని తెలిపారు. నేటికి ఆయన్ను కొలిచేవారు, ఆరాధించేవారు ఉన్నారంటే ఆయన అందరి మనిషిగా ప్రజలకు సేవలు అందించడమే కారణమని తెలియజేశారు. ఆయనను మట్టుపెట్టిన వారు చరిత్రలో లేకుండా కాలగర్భంలో కలిసిపోయారని తెలిపారు. రంగ జన హృదయంలో కార్మిక వర్గాల్లో సజీవంగా నిలిచిపోయారని, నేటికి అభిమానులు స్వచ్ఛందంగా ఆయన పేరు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. 37 విజయవాడతో పాటు రాష్ట్రం అంతటా ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నారు. భావితరాలకి స్ఫూర్తిగా నిలిచిన ఒక నాయకుడు అంటే వంగవీటి మోహన రంగ గారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఆయన ఆదర్శంగా తీసుకున్నారు. కాబట్టి భౌతికంగా దూరమైన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనందరూ గుండెల్లో ఉన్నారు. ఆయన స్ఫూర్తిగా భావితరాలు కూడా తీసుకుంటారని చెప్పని, ఆయన ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన భావజావాలు, అలాగే ఆయన ఆశయాలు ఎవరైతే అనగదొక్కాలని ప్రయత్నం చేశారో, ఆయన ప్రాణాలు లేకుండా మట్టుపెట్టారో వాళ్ళు చరిత్రలో లేకుండా ఈరోజు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఈయన జన హృదయాల్లో, కార్మిక వర్గాల్లో, పేద వర్గాల్లో, కులాలకు అతీతంగా ఈ రోజుకి సజీవంగా నిలబడ్డారు అనంటే ఆయన చేసిన గొప్పతనం. ఈ రోజుకి కూడా ఎంతోమంది ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు అనంటే ఆయన చరిత్రలో సజీవంగా నిలిచిపోయారనే దానికి ఇదే నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కుల మత రాజకీయాలకు అతీతంగా వంగవీటి మోహన రంగ అందరి హృదయాల్లో గుడి కట్టుకున్న మహోన్నత వ్యక్తి అని వంగవీటి ఆశా కిరణ్ పేర్కొన్నారు. బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆశయాల్లో బ్రతికే ఉన్నారని చెప్పారు. వంగవీటి మోహన రంగ 37వ వర్ధంతి సందర్భంగా రాఘవయ్య పార్కు వద్ద ఉన్న రంగా విగ్రహానికి రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగా జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ప్రజల పోరాటమే తన పోరాటమని నమ్మిన వ్యక్తి అని అన్నారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆశయాలలో ఆయన బ్రతికే ఉన్నారని తెలియజేశారు. తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదని, రాధారంగ మిత్ర మండలి బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. సంక్షేమం కోసం అసూల బాసిన వంగవీటి మోహన్ రంగ గారు జీవితం అందరికీ మార్గదర్శనం. పేదవాడి కోసం తన ఆఖరి శ్వాస వరకు పరితపించేవారు. వాళ్ళ పోరాటమే నా పోరాటం అని ఎప్పుడు ముందుండేవారు. తనతో పాటు మనుషుల్ని ముందు నడిపించుకుని వెళ్ళేవారు. ఆ మహనీయుడు చనిపోయి 37 ఏళ్ళైనా ఇవాళకి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఆయన కార్యక్రమాలు చేసుకుంటున్నారంటే ఆయన అభిమానుల గుండెల్లో ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చేసిన త్యాగాలు కానీ, ఆయన చేసిన పోరాటాలు కానీ, ఆయన ఒక అమరజీవి కింద మిగిలిపోయారు. రంగా గారు భౌతికంగా చనిపోయారే కానీ ఆయన ఆశయాలు అనేది ముందు వెళ్ళినంతకాలం ఆయన ఎల్లప్పుడూ బతికే ఉంటారు. ప్రతి పేదవాడి పోరాటంలోనూ, అణగాని వర్గాల
హక్కుల కోసం పోరాటంలోనూ ఒక రంగా ఎప్పుడు బతికే ఉంటాడు. హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా ఉరుసు మహోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రద్దీ దృష్ట్యా బందోబస్తు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు కమిషనర్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి కొండపల్లి పట్టణ పరిధిలో ఈ నెల 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా దర్గా 429వ ఉరుసు మహోత్సవ కార్యక్రమం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో కొండపల్లి మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చేస్తున్న ఏర్పాట్లను శుక్రవారం నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నేపథ్యంలో ముందుగా నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కొండపల్లి మరియు పరిసర ప్రాంతాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ పశ్చిమ జోన్ ఏడీసీపీ గున్నం రామకృష్ణ, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సూచనలతో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఇందుకూరి యువరాజు, కొలిపాకుల చరణ్ నియమితులయ్యారు. అలాగనే టీడీపీ పశ్చిమ నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పైడిమాల సుభాషిణి, పాలవాయి దాసులను నియమించారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సూచనలతో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగ కమిటీని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ శుక్రవారం ప్రకటించింది. పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షునిగా ఇందుకూరి యువరాజు, ప్రధాన కార్యదర్శిగా కొలిపాకుల చరణ్లను నియమించడం జరిగింది. వీరిద్దరితో పాటు మరొక 16 మందితో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ వాణిజ్య విభాగ కమిటీను ప్రకటించడం జరిగింది. అలాగనే ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సూచనలతో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ కమిటీని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ శుక్రవారం ప్రకటించింది. పశ్చిమ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షురాలుగా పైడిమాల సుభాషిని, ప్రధాన కార్యదర్శిగా పాలవాయి దాసులను నియమించడం జరిగింది. వీరిద్దరితో పాటు మరొక 16 మందితో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ కమిటీను ప్రకటించడం జరిగింది. బంగ్లాదేశ్ లో హిందువులపై ఉగ్ర మూకలు అమానుష్యంగా దాడులు చేస్తూ చంపేటాన్ని విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ అధ్యక్షులు సానా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించి దాడులు ఆపాలని అన్నారు. లేకుంటే ఆపరేషన్ సింధూర్ తరహాలో హిందువులే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడుల్ని నిరసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ అధ్యక్షులు సానా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ కొంపెల్లి శ్రీనివాస్, బజరంగ్ దళ్ విహెచ్పి ప్రఖండ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువులపై దాడులు, హత్యల్ని చేస్తున్న వారిని బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని తెలిపారు. లేదంటే ఆపరేషన్ సింధూర్ తరహాలో దాడులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. భారత్ మాతాకి జై, బంగ్లాదేశ్ హిందువులపై దాడులు ఆపాలి అంటూ నినాదాలు చేశారు. మాతాకి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడ మహానగరంలో బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై ఉగ్రవాద దాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శన అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో చేయడం జరిగింది. ఇలా దేశం మొత్తం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేస్తూ ఒక హిందువుని అతి క్రూరంగా కొట్టి చనిపోయిన తర్వాత కూడా ఆ మూర్ఖత్వంతో అతన్ని ఉరితీసి మరీ పెట్రోల్ పోసి కాల్చడం జరిగింది. అలాగే 2 రోజుల క్రితం 7 సంవత్సరాల పాపని అలా పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. మీలాగా మేము ఆలోచన చేస్తే భారతదేశంలో మీ గతేంటో ఒక్కసారి ఆలోచించుకోండి. భారతదేశంలోనే కాదు, బంగ్లాదేశ్ వచ్చి కూడా మీ ఇంట్లో దూరి మరీ
మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర పడింది. విశ్వ హిందూ పరిషత్ వంగవీటి మోహనరంగ నిరంతరం పేద ప్రజల కోసం పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు కొనియాడారు. ఆయన పేరుకు ఆయన రూపానికి నిరంతరం ప్రజాదరణ పెరిగేది కానీ తగ్గేది లేదని తెలిపారు. ఆయనకు ప్రజల మనస్సులో మరణం లేదని స్పష్టం చేశారు. వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా పురస్కరించుకుని సెంట్రల్ నియోజకవర్గంలోని పలు నియోజకవర్గాలలో జరిగిన రంగా వర్ధంతి కార్యక్రమాలలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు పాల్గొని రంగ చిత్రపటాలకి విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నియోజకవర్గంలోని 27వ డివిజన్ గులాబీ తోట, 31వ డివిజన్ దేవినగర్ లో, 59వ డివిజన్ డాబా కోట్ల సెంటర్ లో, 58వ డివిజన్ సాయిబాబా గుడి వద్ద, 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్ లో తదితర ప్రాంతాల్లో వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కోసం నిరంతరం పోరాటం చేసిన అమరజీవి వంగవీటి మోహనరంగ అని కొనియాడారు. చంపుతారని తెలిసిన వెన్ను చూపనటువంటి నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారిని గుర్తు చేస్తా ఉన్నా. ఆ రోజు చనిపోయిన రోజు క్రిస్మస్ డిసెంబర్ 25 ముందు రోజు. క్రిస్మస్ నాడు మేము నిరాహార దీక్షలో ఆయనతో పాటే ఉండేవాళ్ళం. ఆ రోజు కూడా 12 గంటల వరకు ఉండి 12 గంటలకి ఇంటికి వెళ్ళాక తెల్లవారుజామున డిసెంబర్ 26 ఉదయం 3:30 ప్రాంతంలో శిబిరం మీద దుర్మార్గంగా బాంబులతో, గొడ్డళ్లతో, తుపాకులతో దాడి చేసి విచక్షణ రహితంగా కనపడిన వాళ్ళే కనపడినట్టు నరికి రంగా గారిని చంపేశారు. ఒక్కసారి విజయవాడ నగరం బొగ్గుమంది. ఏ పేదవాళ్ళైతే రౌడీ మూకలకి దడిచారో అందరూ కూడా ఉగ్ర రూపం చూపించి మొత్తం పెత్తందారు వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి ఒక పెద్ద ఉద్యమం చేసినటువంటి సందర్భం ఆ రోజు. నెల రోజుల పాటు కర్ఫ్యూ. వంగవీటి మోహనరంగను హత్య చేసింది తెలుగుదేశం పార్టీయేనని సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపణలు చేశారు. ఏ పార్టీ అయితే హత్య చేసిందో అదే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు దండలేస్తున్నారని, అందుకే రంగా ఆత్మ క్షోభిస్తుందని తెలిపారు. నగరంలో వైసీపీ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హాజరై రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు, పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ రంగా హత్య కేసులో ప్రథమ ముద్దాయి నాటికి నేటికి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీనేనని అన్నారు. వంగవీటి రంగ వర్ధంతి రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు రంగా విగ్రహాలకు దండలు వేసి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వెన్నుపోటు పొడుస్తారు, వాళ్లే దండలేస్తారని ఆరోపణలు చేశారు. ఆ ఎంపీలందరూ కూడా మోహన్ రంగారావు గారి దండలేస్తా ఉన్నారు. ఇంతకన్నా నీచమైనటువంటి కార్యక్రమం ఉంటుందా అని చెప్పని అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకు ఆ రోజు హోమ్ మినిస్టర్ రాజీనామా చేశాడు? హత్య జరిగిన సందర్భంలో హోమ్ మినిస్టర్ రాజీనామా చేశాడు కదా. అలాగే ఎన్టీ రామారావు గారు విజయవాడ వచ్చాడు కదా. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం 1989లో ఎందుకు నీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఆ ప్రభుత్వాన్ని సాగనంపారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి నైతిక హక్కు లేదు. మోహన్ రంగారావు గారికి దండేయటానికి తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకులకి దండలేసేటటువంటి నైతిక హక్కు లేదు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడుస్తారు. ఎన్టీ రామారావు గారిని అది పదవీచ్యుతుడిని చేస్తారు. ఎన్టీ రామారావు గారికి దండలేస్తారు. వంగవీటి మోహన్ రంగారావుని మీ ప్రభుత్వంలోనే హత్య చేయిస్తారు. మీ పోలీసులే సహకారం ఇస్తారు. మళ్ళీ మీ ఎమ్మెల్యేలు, మీరు ఎంపీలే దండలేస్తారు. ఇది తెలుగుదేశం పార్టీ దుర్నీతి. కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, వంగవీటి మోహన్ రంగారావు మాకు ఎప్పటికీ ఆదర్శం. ఆయన బాటలో నడుస్తాం. ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలని ఎల్లవేళలో కూడా తూచా తప్పకుండా ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడాలి అని చెప్పాను, ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఏదైతే వంగవీటి మోహన్ రంగారావు అనుకున్నారో ఆ దిశగా మేమందరం కూడా అడుగులు వేస్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగారావు.
ప్రజల బాటలో ప్రజలతో కలిసి నడిచిన వ్యక్తి దివంగత వంగవీటి మోహనరంగ అని వైసీపీ నేత పోతిన మహేష్ కొనియాడారు. ప్రజానేత వంగవీటి మోహనరంగ పేరు ఓ జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. రంగ ఆశయాల కోసం ప్రతి ఒక్కరి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ నేత పోతిన మహేష్ ఆధ్వర్యంలో సితారా సెంట్రల్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రజల బాటలో ప్రజలతో కలిసి నడిచిన వ్యక్తి దివంగత వంగవీటి మోహనరంగ అని కొనియాడారు. ప్రజానేత వంగవీటి మోహనరంగ పేరు ఓ జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. రంగా స్మృతివనం ఏర్పాటు చేయాలని అన్నారు. రంగా ఆశయాల కోసం ప్రతి ఒక్కరికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తా. ప్రజల మాటలో ప్రజల బాటలో కలిసి నడిచినటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ప్రజా సమస్యలు ఎక్కడుంటే, ప్రజల కష్టాలు ఎక్కడుంటే, గొంతు లేని వాళ్ళకి సమస్య పరిష్కారం కోసం గొంతై నిలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. అటువంటి గొప్ప నాయకుడి యొక్క స్ఫూర్తితో ఈ రోజున మేమందరం కూడా ఆయన పోరాట వారసత్వాన్ని, ఉద్యమ వారసత్వాన్ని కొనసాగిస్తా పేద సామాన్య వర్గాల సమస్యల పట్ల నిజాయితీగా చిత్తశుద్ధిగా స్పందిస్తూ కొన్ని వందల సమస్యలకి పరిష్కారం చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వ్యవస్థలన్నీ ఒక పక్కనున్నా, పార్టీలన్నీ కూడా ఒక పక్కనున్నా, కొన్ని సందర్భాల్లో రంగ గారి స్ఫూర్తితో మేమందరం కూడా చాలా బలమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మేము కూటమి ప్రభుత్వాన్ని రంగ గారి పేరు మీద కృష్ణలంకలో వారిని దహనం చేసినటువంటి ప్రదేశంలో ఒక స్మృతివనం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రంగ గారి పేరు మీద ఒక పథకానికి పేరు పెట్టాలని, ఒక చిన్న జిల్లాకి రంగ గారి పేరు పెట్టాలని అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. ఈ సందర్భంలో కూడా ఈరోజు కూడా మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రంగ గారిని ఎన్నికలప్పుడు రాజకీయ ప్రచారాస్త్రంగా ఉపయోగించుకునేటువంటి మీరు ఈ రోజున ఆయన పేరు మీద ఒక పథకమో, చిన్న జిల్లాకి పేరో, స్మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.